కొరకే ముగింపులు మనం చూస్తే ఇట్లా ఒకటి దేవుడు కాపరి, రెండోది దైవ సేవకులు ఎఫెసీ 4:10 కాపరి, మూడోది కాపరి ఎవరంటే బైబిల్లో రావడం మూడో కాపరి ఎస్తేర్. తీయద్దులు కానీ సమయం అయిపోయింది. ఎస్తేర్ 2:3 స్త్రీలకు కాపాడు ఏగే అని కాపరి. స్త్రీలకు కాపరి ఎవరంటే స్త్రీల కాపరి ఎక్కడైనా ఏగే. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అంటే ఏగే ఒకరు నపుంసకుడు, ఒక మనిషి అప్పగించబడిన తీసుకొచ్చిన స్త్రీలకు రాజు దగ్గరకు వెళ్ళడానికి ముందుగా సిద్ధపరచడానికి ఏగే ఒక కాపరిగా ఉన్నాడు. ఆ స్త్రీలందరినీ ఏం చేస్తారు? ఏగే కాపాడుతూ ఉంటాడు. ఈ స్త్రీలు కన్యకలందరినీ కాపాడే బాధ్యత ఏగేది. అంటే ఈయన ఒక మనిషి, మూడో కాపరి ఒక మనిషి. బైబిల్ యెషయా గ్రంథంలో కాపరి ఉంది, మరణము వారికి కాపరై ఉందంట. బైబిల్లో 4 రకాల కాపరి. ఒకటి యెహోవా కాపరి, రెండోది దైవ సేవకులు కాపరి, మూడోది హేగే మానవ లాంటి మనుషులు, మానవ సంబంధమైన కాపరి. మనకు దేవుడు వద్దు ఇంకెవరొద్దు అనుకుంటే 4 కాపరి ఎవరు తెలుసా? మరణమే కాపరి. అందుకే ప్రియ గ్రామస్తులారా, అటువంటి దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే రెండవ మరణమైన కాపరి తప్పించబడి మంచి దేవుడు మంచి కాపరిగా మనం మేలు పొందుతాం. అటువంటి మేలు పొందాలి. ఒకవేళ కాపరి లేకపోతే ఏమవుతుందంటే, దేవుడు లేకపోతే ఏమవుతుంది తెలుసా? జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో కాపరి లేక బాధ నుందిరి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, కాపరి లేక బాధ నుందిరి. అంటే కాపరి దేవుడు లేకపోతే ఏమవుతుందో తెలుసా? బాధపడే పరిస్థితి వస్తాయి. చాలా సంఘాలు ఆత్మీయమైన బిడ్డలు బాధపడుతుంటారు సంఘంలో కాపరి లేకపోతే కదా. అలాగా బాధపడతారు. దేవుడనే అసలైన మొదటి కాపరి దేవుడు లేకపోతే బాధ ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుని సేవకులైన కాపరి లేకపోయినా కూడా బాధపరచబడుతున్న అనేకులు చూస్తుంటాం. రెండోది కాపరి లేకపోతే, దేవుడు కాపరి లేకపోతే, ఎందుకంటే మత్తయి సువార్త 9:36 రాబడింది, కాపరి లేనందున విసికి. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోయినట్ట? విసిగిపోయినా. అయ్యో కాపరి లేరు, కాసేవారు లేరు, పోషించేవాళ్ళు లేరు, పరామర్శ చేసేవాళ్ళు లేదు, విమర్శ అంటే పర్యవేక్ష చేసేవాళ్ళు లేదు, విచారణ చేసేవాళ్ళు లేదు, కట్టేవారు లేదు అని వాళ్ళు విసిగిపోయారంట. బైబిల్ లేఖన ఆధారం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 9:36 కాపరి లేకపోతే బాధ నొందారు. జకర్యా 10:2 ప్రకారం, మత్తయి సువార్త 9:36 ప్రకారం కాపరి లేక విసిగిపోయినారు. మత్తయి సువార్త ఆ తర్వాత 6:34 ఒక మాట ఉంది, చెదరి ఉన్నందున. కాపరి లేకపోతే ఏమైనట్టు? గొర్రెలు చెదిరిపోయారు, విసుగులోకి వచ్చేసారు, విసిగిపోయారు కాపరి లేక. తర్వాత చెదిరిపోయారు గొర్రెలు, అంటే దేవుని బిడ్డలు చెదిరిపోయారు. అందుకే కాపరి లేకపోతే అనే సందర్భాల్లో చెదిరిపోయేవారుగా ఉంటారు. అందుకే ఇక్కడ మనం చెదిరిపోయారు బైబిల్లో. మత్తయి సువార్త 26:31 కాపరిని కొట్టెదను, గొర్రెలు ఏమవుతాయంట? చెదిరిపోతాయి. యేసు ప్రభువుని కాపరి కొట్టబడిన తర్వాత గొర్రెలు చెదరు. కాబట్టి ఇక్కడ అందుకే ఈ లోకంలో మనకు ఈ కాపరి ఉంటారు, మనకు ఎంతో మేలు. కాపరి లేకపోవడం ద్వారా బాధ కలుగుతుంది, విసిగిపోతారు, చెదిరి ఉంటారు. కాపరి లేకపోతే అనేక పరిస్థితులు ఉన్నాయి. అందుకే దేవుడనే ప్రధాన కాపరిని మనం చూస్తాం కదా. మన ప్రభు ఒకటి మంచి కాపరి, రెండోది ప్రాణం పెట్టిన కాపరి, మూడోది ప్రధాన కాపరి, నాలుగోది గొర్రెల గొప్ప కాపరి, ఐదోది ఆత్మల కాపరి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి మనం జీవించినప్పుడు మనకు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏమిస్తాడంటే దేవుడైనా వాడబారని మహిమా కిరీటం. మనం ఈరోజు ఒక కిరీటం గురించి చూసాం. ఆ కిరీటం పేరే వాడబారని మహిమా కిరీటం. 1 పేతురు 5:4. కాబట్టి ఎవరికి ఇస్తారంటే అక్కడ రాబడింది, ఆ మంద పైన పర్యవేక్షణ చేస్తూ బలిముతో కాక దుర్లాభాపేక్షతో కాకుండా మంచి మనసుతో దేవుని చిత్తానుసారంగా సిద్ధమైన మనసుతో ఆ మందకు మాదిరిగా వాళ్ళు దైవ సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచరు వాళ్ళు మంచి మాదిరిగా వారు దైవికంగా ఇలాగ పరిచర్య చేస్తే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అలాంటి వారికి వాడబారని మహిమా కిరీటం. అలాగే దేవుడు మనకు అట్లా అనుభవంలో ప్రభు సహాయం